ప్రైజ్ల దేవుడి నామములో అందరికీ మరోసారి వందనాలు. ఈ వారం మనం అయిపోయాము. మాట గురించి నేను చెప్తున్నానంట. గలతీయులు కథలో మాట ఉంటాయి. 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయము మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు, అంటే మీరు దేవుని ఎరిగేంత వరకు, మీరు దేవుని రక్షణ పొందుకునేంత వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. స్త్రీ ప్రసవ వేదన బిడ్డకి ఒకసారి కంటే మరి దేవుడు నడిపించడానికి అనేక సార్లు ప్రసవ వేదన పడవలసి వస్తుంది. నిన్న ఓ సిస్టర్ ఇంటికి వెళ్తే ఎవరు బంధువులు చెప్పారని చెప్పేసి తను ఊరు వెళ్ళిపోయింది. మరో సిస్టర్ని కలిస్తే ఈరోజు వివాహం ఉంది, మరి రాలేనని చెప్పింది. మరో సిస్టర్ ఫోన్ చేస్తే రేపు చేయలేదు. మరి మా అమ్మగారికి అయితే ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ ఉంది నాన్న, నేను అక్కడ రాలేనని చెప్పి మా అమ్మగారు వెళ్ళారు. మా పిల్లతో మాట్లాడితే రోజులో కాస్త నీరసంగా ఉంది, రాలేకపోయాను. మరో అక్క ఇలా అనుకుంటాం, కానీ దేవుడు నడిపించడం చాలా కష్టం. అంటే దేవుడి నుండి మనము విడిపోవడం ఎంత సులభమో, మళ్ళీ దేవుని మనం కనుగొని అంగీకరించడం చాలా కష్టం అన్నమాట. అందుకే ఇక ప్రసవ అంటే స్త్రీ బిడ్డకు ఒకసారి ప్రసవ వేదన పడుతుందేమో, లేకపోతే ఇప్పుడు కొత్త ప్రసవ వేదన కూడా లేదు. మన డాక్టర్లకి వెళ్ళడానికి అయితే డైరెక్ట్ ఆపరేషన్ చేసేసి సుప్రదమైన ప్రసవ ప్రసవాలు చేసేస్తున్నారు. కానీ పూర్వ దినాల్లో ప్రసవ వేదన పడాలంటే బాధపడేవారు. కానీ దానికంటే కష్టమైన ఏంటంటే క్రీస్తును మరలా మళ్ళీ యేసుని నడిపించడము, లేకపోతే క్రీస్తు గురించి మనం పరిచయం చేయడం అనేది అది ఏంటంటే ప్రసవ వేదన నుంచి చూడండి. మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటే, ఒకసారి పెట్టుకుంటే కదా ప్రసవం అయిపోయింది, అయినా మళ్ళీ మళ్ళీ ప్రసవం కలుగుతుందంటే దాని అర్థం ఏంటంటే, నేను దేవుడు ఎరిగిన వారిని లేదా ఎరిగి చచ్చిపోయిన వారిని మళ్ళీ మీ వద్ద రక్షించటము అది ప్రసవాదన కంటే చాలా భారమైనది. ఇక్కడ పౌలు రాస్తున్నారు. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళే ముందు మన యొక్క బైబిల్ పెట్టుకొని బైబిల్ కలిగి పాడుకున్నాం. బలి మాట బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. మన ముందు ఆయన శరీరాన్ని సాధిస్తున్న వల్ల ఈవిడంది. మరి ఈ పనులలో మనం పొందే ముందు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ చదివేసుకుంటూ యోగ్యమైన రీతిలో మనం చేయగలుగుతాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల
నీవు రక్షింపబడదు. అంశం ఏంటంటే రక్షణ ఎలా పొందాలి, అంశం రక్షణ ఎలా పొందాలి మరియు విశ్వాసం యొక్క ప్రయోజనం గురించి. మొదటిది రక్షణ ఎలా పొందాలి, రెండోది అంటే విశ్వాసం యొక్క ప్రయోజనం గురించి కొన్ని మాటలు, దేవుని మాటలు మనం చూసి ముందుకు వెళ్దాం. ఇక్కడ విశ్వాసం అనగా నమ్మకం లేదా నమ్మడం. చూడండి, మనం చదువుతాను. యేసు ప్రభు అని నీ నోటు, యేసు ప్రభువుని కాదు, యేసు ప్రభు అని అంగీకరించి నీ నోటుతో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయనను ఎవరిని, యేసుక్రీస్తు ప్రభువుని లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, అంటే నువ్వు నమ్మితే నీవు రక్షింపబడదు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారంటే కొన్ని కారణాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి భౌతికంగా. అంటే అనారోగ్యంలో రక్షిస్తున్నాడని, లేకపోతే సంతానం కలుగుతుందని, లేకపోతే వారు ఏదైతే ఆ భరించలేని వేదన, మనస్తాపం అటువంటి విషయంలో వారు సేద తీరుస్తున్నాడు అని చెప్పిస్తూ ఇలాగా భౌతికమైన కొన్ని విషయాలను ఆశించి దేవుని నమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని ఎందుకు మనం నమ్మాలంటే మనము పాపులము. మన పాపమ కొరకు ఒకరు రక్తం చిందించాలి ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. మన పాపాన్ని ప్రాయశ్చిత్తంగా ఆయన భరిస్తూ, ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండి దేవుని కుమారుడిగా మన స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు మన యొక్క పాపముల యొక్క భారం మోస్తూ మన కొరకు శిలువలో మరణించి మృతుల్లో నుండి తిరిగి ఆయన లేచారు. ఇది మనం నమ్మాలి, ఇది మనము నమ్మాలి. అయితే ఎలా నమ్మాలి అంటే 2 Timothy 3 ఉంటుంది. మనం ఏ విధంగా నమ్మాలి? ఆయన మరణించి మృతుల్లో నుండి తిరిగి లేచడం విషయం మనం ఎలా నమ్మాలి? మనం 2 Timothy 3 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండే నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావు ఆ సంగతి తెలుసుకుని వాటి యొక్క ఏటి యందు పరిశుద్ధ లేఖనందు మేలుగా. ఇక్కడ మొదటి మనం రక్షణ విషయంలో మొదటి ఏం చూసిందంటే విశ్వాసము, రెండోది పరిశుద్ధ లేఖనం. దీన్ని బట్టి దేవుడు మనకి సహాయం చేసేలాగా చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభావ. మరి ఆరాధన వర్తమాన అంతట్లో సహాయపడతారు అందరి బట్టి వందనాలు ప్రభావ. ఇదిగోనైనా మరి మా ముందు మీ శరీరానికి సాదృశ్యంగా బలాన్ని మీరు ఏర్పాటు చేశారు ప్రభావ. మరి ఆ బలాన్ని మేము తాకే ముందు ప్రభావ మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభావ మరి సరి చేసుకుంటూ ఈ విధమైన రీతిలో బలలో సేవించడంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మరి నిలబడే యొక్క ఆసక్తి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ. మరి గుట్టి మాటలు గాలి మాటలు కాకుండా ప్రభావ మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగాయి. మీరే మాతో మాట్లాడి బలపరిచి ఆదరిస్తున్నాయి. మా ప్రభు రక్షకుడు మా కొరకు రానై ఉన్నాం యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ రక్షణ ఎలా పొందుకోవాలంటే మొదటగా విశ్వాసం ద్వారా మనకు ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించి మృతుల్లో నుండి ఆయనను, అంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు లేపడి మనం ఏం చేయాలంటే విశ్వసించాలి, అంటే నమ్మాలి. మనము నమ్మాలి. ఎలా అంటే నమ్మాలి. ఎలా నమ్మాలంటే ఇప్పుడు 2 Timothy 3:14 ఏమనుందంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా, అంటే ఆయన యందు ముందు విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు గల శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెలుగుదు కనుక. ఇది ఎవరి గురించి ఉంటున్నారు అంటే ఎవరైతే పుట్టుకతో క్రైస్తవులు అనబడుతున్నారో వారి గురించి బాల్యం నుండి వెలుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలిసి నీవు నేర్చుకొని ఇది నిజమని నమ్మి తెలుసుకుని
తెలుసుకొని ఎవరి వల్ల నేర్చుకుంటావో, అంటే ఈ విషయాల్లో నీ దేవుడు ఎవరి వల్ల నువ్వు నేర్చుకుంటున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎదురు నిలకడగా ఉండము. దేని యందు మనం పరిశుద్ధ గ్రంథమైన లేఖనముల ఆధారంగా యేసుక్రీస్తు ప్రభువు మృతుల్లో నుండి తిరిగి లేచాడని నమ్ముతున్నాం కాబట్టి దేని నిలకడ ఉండాలంట? పరిశుద్ధ లేఖనముల గ్రంథమేంటే వాటిని నిలకడగా ఉండాలి. మనకు ఆధారం ఏదంటే మనకు ప్రామాణిక గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథము, మనకు దేవుడు ఎవరంటే పరిశుద్ధ గ్రంథము. ఎందుకంటే మనం లేఖనముల ఆధారంగా మనం ఆధారంగా జీవించే ఆయన యొక్క బిడ్డలమై ఉన్నాము. కానీ ఈ లేఖనాలే మనం పట్టణ పెట్టి మన సొంత ఆలోచనలు కానీ సొంత పద్ధతులను కానీ మనం ప్రయోగించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము మన మీదకి వస్తున్నట్లుగా బైబిల్ కూడా ప్రకటనలో మనం తెలియజేస్తుంది. కాబట్టి మనము ఈ బైబిల్లోని లేఖన ఆధారంగా మనము యేసుక్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి ఆయన దేవుడు లేఖనని మనము విశ్వసించిన మనము రక్షింపబడతాము. అది ఏ విధంగా మనం నమ్మాలంటే వాక్య ఆధారంగా, వాక్యం ఆధారంగా మనము నమ్మేవారుగా ఉండాలి. అయితే ఎందుకు వాక్య ఆధారంగా నమ్మాలంటే చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయము 1 అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. అంటే ఇక్కడ ఎందుకు మనం నమ్మాలి అంటే వాక్యం అంటే మనం ఎలా నమ్మాలంటే వాక్యం ద్వారా నమ్మాలి. ఓకే, అదే వాక్యం ద్వారా ఎందుకు మనం నమ్మాలి అంటే వాక్యం మనకు దేవుడే ఉన్నాడు. చూడండి, ఆది మొదట వాక్యం ఉందట. మొదటి వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడ ఉంది? దేవుని వద్ద ఉంది. ఇంకేంటి? ఆ వాక్యమే దేవుడే ఉండేను. ఆయన ఆది అందు దేవుని యొక్క ఉండేది. ఎవరు ఆయన? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క ఉండేను. సమస్తము ఆయన మూలంగానే కలిగి కింద చూసినట్లయితే 14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాం. ఇదనమాట. ఆయన ఆ వాక్యమే ఆ శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. కాబట్టి వాక్యం కూడా నమ్మదగినదని పూర్ణ అంగీకారం యోగ్యమైన మనం నమ్మి దాన్ని విశ్వసించినట్లయితే మనము రక్షింపబడుతున్నాం. ఇంకా మనం ఈ వాక్యం చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయం కూడా యేసుక్రీస్తు ప్రభువు మొత్తం ఎక్కడ ఉన్నారనేది మనకి అర్థమవుతుంది. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం. ఆ 2వ వచనం కింద మాట్లాడము, దేవుని ఆత్మ జలములపై మోపించండి. మొదటి అధ్యాయము మొదటి వచనం చదువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను శుద్ధిగా ఉండేను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే మొదట ఎవరంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉండేను. ఇంకా మొదట ఎవరున్నారంటే చూస్తే మనం 26వ వచనం, మొదటి అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయు. చాలు. ఇక్కడ మన పోలిక, మన అంటే ఏంటి? ఒకరు అంటే నేను అని వస్తుంది, ఇద్దరు ముందు కలిసి ఏమొస్తుంది? మన అంటే ఇక్కడ అర్థమేంటి? ఇక్కడ మొదట్లోనే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ ఉంది. ఇక్కడ మన అంటే వాళ్ళు చెప్పుకుంటారు, దేవుడు ఏమిటంటే అంటే మన స్వరూపం, మన పోలికలో మనము మనస్సుల్ని మనం చూసుకుంటున్నాం వాళ్ళు చెప్పండి. అర్థం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు కాదు, ఆయన మన భక్తి కాదు, కానీ ఆయన మొదటే ఉన్నారన్నమాట. ఎందుకు? ఆయన వాక్యమే ఉన్నారు. చూడండి, ఆయన మొదట వాక్యం ఉంది. ఆ వాక్యం దేవుని వద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడే ఉన్నారన్నమాట. కాబట్టి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు మనం ఈ వాక్యాన్ని నమ్మాలంటే ఆ వాక్యమే దేవుడు.
మనం యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నాము, ఆయన నమ్ముతున్నాం, ఆయన విశ్వసిస్తున్నామంటే మన వాక్య ఆధారంగానే మన యొక్క జీవితాన్ని మనం మలుచుకుంటూ ఆయన ఇష్టంగా ఆయన మహిమకరంగా మనం జీవించేవారిగా మనం ఉండాలి. ఇక మనం వాక్యానికి వెళ్తే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము తెలిసి 9వ అధ్యాయము 23వ వచనం. అది వారిని నాశనము చేయవలెనని 23 మార్కు సువార్త 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం. ఇది మాట చూపించానంటే ఇక్కడ మనకి రక్షణ ఎలా వస్తుందంటే విశ్వాసం వల్ల వస్తుంది. విశ్వాసం అంటే నమ్మడం అనమాట, నమ్మడం అనమాట. అందుకే ఎందుకు నమ్మాలంటే చూడండి, ఇక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. సమస్తం కూడా సాధ్యం. మన సమస్తంలో భౌతికమైనవి ఉన్నాయి, మరి దైవికమైనవి ఉన్నాయి, మరి దేవుడి చిత్తంలో ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి. అయితే మనం ముందుగా మనం దేవుడి వైపు చూస్తామంటే భౌతికమైన వాటి వరకు ఫస్ట్ మనం చూస్తాము, ఆ తర్వాత ఆత్మీయ స్థితి గురించి మనము పరిశీలన చేసేవారిగా ఉంటామన్నమాట. అయితే ఇక్కడ నమ్ముడు వలన కలుగు ప్రయోజనం ఇక్కడ ఏంటంటే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నిజమే. మరి నమ్ముడు వలన కలుగు ప్రయోజనం, ప్రయోజనం మొదలైన మనం చూసినట్లయితే క్షేమాభివృద్ధి. మనము వాగ్దానాన్ని నమ్మినట్లయితే, అంటే దేవుని అంగీకరించినట్లయితే, ఆయన రక్షణ ఉన్నట్లయితే మొదట మనము ఏం చూస్తామంటే క్షేమాభివృద్ధి మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమును అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటను పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. అంటే ఇక్కడ మనం కట్టింటే ఆయన మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకు శక్తిమంతుడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే వాక్యము మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకు శక్తివంతమైనది. ఎలా కనుకంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మాట చూసుకుంటాం. ఏ విధంగా? మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని. అంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. అంటే ఇక్కడ క్షేమాభివృద్ధి కలుగు చేసే దేవుడై ఉన్నాడు, మనకి క్షేమాభివృద్ధి కలుగు చేసే ఉన్నాడు. ఎలాగనంటే మనకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం కనుక మనకి క్షేమమైన అభివృద్ధి కలుగు చేయడానికైనా ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మన భౌతిక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మన బిడ్డల పట్ల ఉన్నత విద్య, ఎందుకంటే విద్య వేరు, ఉన్నత విద్య వేరు. అందరూ చదువుకున్నాం కానీ సరైన చదువు లేకపోతే మనము అంటే దేవునికి అనుకూలంగా అయితేనేమి, సమాధానం అయితేనేమి మనం వెలుగుగా మనం జీవించలేము. కాబట్టి మనకి ఏమిటంటే ఉన్నతమైన విద్య ఉండాలి, సరైన విద్య ఉండాలి. అటువంటి విద్య ద్వారానే మనము మరి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమాభివృద్ధిని మనం పొందుకోగలుగుతాం. అదేంటే ఉన్నత విద్య. లేదు అంటే మన భౌతికంగా చూసుకుంటే మన ప్రస్తుతం అవసరమైన ఉన్నత విద్య, మరి పరిశుద్ధ వివాహాలు, లేదా ఇంకా సంతానములు, ఇటువంటివి అంటే దేవుడి యొక్క చిత్తంలో ఆయన యొక్క అనుగ్రహం, అంటే ఆయన కల్పించిన క్షేమాభివృద్ధిలో ఇవి కొన్ని భాగాలు అన్నమాట. అంటే అయితే ఇవి రక్షణలో భాగం. ఇవి ఏంటది? ఉన్నత పిల్లలకు కావాల్సిన ఉన్నత విద్య కానీ, లేకపోతే ఎవరికి కావాల్సిన వివాహ విషయంలో కానీ, లేకపోతే వారు పొందుకోవాల్సిన సంతానాలు కూడా ఇవేంటంటే రక్షణలో భాగం. అయితే అనొచ్చు, మరి రక్షణ లేని వారు మరి వారు చాలా బాగా హాయిగా అందంగా ఉంటున్నట్టు మనం చెప్పుకోవచ్చు.
అయితే 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 వారికి రక్షణ భాగ్యం, మనం రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం. రేపు మనం మరణిస్తే మన ఆత్మ ఘోషింపకుండా నరకంలో పడకుండా మనం పరలోకం వెళ్తామనే నిరీక్షణ మనకుంది. వారికి ఆ నిరీక్షణ లేదు. ఆ రక్షణ భాగ్యాన్ని వారు పొందుకోలేకపోయారు. అయితే రక్షింపబడిన మనము విశ్వాసం కలిగి ఉంటే క్షేమాభివృద్ధి. మనం రక్షింపడం కాదు, కానీ మనం అంటే రక్షింపడం అంటే ఏ క్షేమతే మనం రక్షణ కలిగితే మనము అంటే విశ్వాసం అంటే దాన్ని మనం నమ్మకం. దాని అంటే లోపల ఉండి వాటికి కాదు, కానీ దేవుడు మనకి అందించిన ఈ బైబిల్లో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం నమ్మి ఆ ప్రకారం మనం జీవించేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనం రక్షణ ఎలా పొందుకోవాలంటే మొదటి మనం చూసాము విశ్వాసం మూలంగా, ఇంకా వాక్య ఆధారాన్ని బట్టి మనము అంటే దేవుని మనం నమ్మేవారిగా ఉండాలంట. అయితే నమ్మకం వల్ల ఏ ప్రయోజనం అంటే భౌతిక అయితేనేమి ఆత్మీయంగా అయితేనేమి దేవుడు సమస్తము మనకు సమకూర్చి మనల్ని బాగు చేసి ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనమంటే మనము రక్షణ విశ్వాసం ద్వారా ఇంకా మనం పొందేవాడిగా ఉండాలి రక్షణ. ఇంకా రెండోది మనం చూసుకున్నట్లయితే విశ్వాసం ద్వారా మనకి మొదటి ఏమి ఇచ్చినట్టే క్షేమాన్ని మనం విశ్వాసకి నమ్మకంటే క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. రెండోది మనం చూసుకున్నట్లయితే ఆదరణ. దేవుడు మనకి ఆదరణకర్త అయి ఉన్నాడు, మన ఆదరించేవాడు అయి ఉన్నాడు, మన ఆదుకునేవాడు అయి ఉన్నాడు. కాబట్టి రెండోది మనము ఆయన ఆదరణకర్తగా ఆదరణ చూడండి. కీర్తనలు 94 కీర్తన 94 కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ ప్రాణములకు నెమ్మది కలుగచేయును. అంటే మన అంతరంగంలో విచారం హెచ్చుగా ఉన్నాయి. ఏంటా విచారం అంటే ఈరోజు నేను అనుభవించిన విచారము, అయ్యో విశ్వాసాలని మందిరాన్ని కనిపించాలి, వారిని ప్రతిరోజు తిప్పాలి, వారు రక్షణ పొందితే ఫలితంగా దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, సంతోషం కలుగు చేస్తాను నమ్మాను. అదేవిధంగా నేను ఇంటి నుండి మన తినే పదార్థాలు భోజనం పట్టుకొస్తున్నప్పుడు ఆటో చిన్న ట్రబుల్ చేయగా నాకు చాలా బాధ కలిగి కళ్ళలో నీళ్ళు తిరిగేది. ఏంటి బాగా అటు చూస్తే విశ్వాసులు మెదడికి రాలేకపోతున్నారు. ఇంటి దగ్గరికి కూడా సహకారం లేదు పెట్టగా నాకు బట్టలు అనిపిస్తుంది, ఫీల్ అవుతూ నేను కళ్ళలో నీళ్ళు తిప్పుకుంటూ వచ్చాను. ఏదేమైనా సరే మన మనిషికి దేవుడు అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఆయన చిత్రం లేకపోతే ఇవి కూడా చదువుదన్నమాట. అటువంటి విచారం ఇదేనే కాదు, కానీ మనం చెప్పుకోలేని విచారంలో మన హృదయంలో చాలా ఉన్నాయి. చాలా మంది ఆ విచారంలో చెప్పుకోలేక అది చెప్పుకుంటే అవమానమనో బాధనో భరించలేని వాళ్ళకు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదా ఇతరులను చంపడం కానీ అలాంటి విషయంలో మనకి అధికారం ఇవ్వబడలేదు. మనం చనిపోవాలన్నా వేరొక మరణించాలన్నా అది దేవుడి యొక్క చిత్తంలోనే ఆయన ఉద్దేశంలో ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ విచారం అంటే నా అంతరంగ మనసులో విచారం అంటే విసులు అంటే చాలా ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. అప్పుడు సమస్యలు కావచ్చు, ఆర్థికంగా అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, కుటుంబంలో పిల్లలు కావచ్చు, భార్య మధ్య సమాధానం లేకపోవడం కావచ్చు, పిల్లలతో ఒత్తిడి కావచ్చు, ఏదేమైనా సరే ఈ విచారాలు అంటే ఇతరులకు చాలా హెచ్చుగా ఉన్నప్పుడు ఆయన గొప్ప ఆదరణను మనకి కలుగు చేసే దేవుడై ఉన్నాడు అన్నమాట. ఆయన ఆదరణ కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు. అయితే కనుక ఇందులో ఏమంటే కనుక మనము మనస్సులో నమ్మకం కంటే చూడమాదేది కీర్తనలో 18 మనుషుల నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే ఇక్కడ
దేవుడి మనకి మన అంతరంగంలో విచారణ చాలా హెచ్చుగా ఉన్నాయి, భరించలేని వాటిగా ఉన్నాయి. అయినా సరే మనము దేవుడు మనల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు, మమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మన ఆదించే దేవుడు ఉన్నాడు. మరి ఈ సమయంలో ఎందుకంటే మన మనస్సును నమ్ముకున్నట్టు కంటే మనము యెహోవాను ఆశ్రయించడం మేలు, యేసుని ఆశ్రయించడం మేలు. కాబట్టి సెకండ్ కొరింథీయులు 1:4 అంటున్నాడు. సెకండ్ కొరింథీయులు 1:4 అంటున్నటువంటి 1:4 దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. అంటే మనుషులు నమ్మకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ దేవుడు మమ్మను ఈ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారునైనను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావా, నిందలతో ఉన్నావా, అవమానాలతో ఉన్నావా, మరి జీవించలేక ఎంతో ప్రయాసపడి ఆయాసపడుతున్నావా, లేదా నిరాశ చెంది ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, లేదా ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఏమంటాడంటే శ్రమల వారికి ఆదరించే శక్తి గలవారు అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి ఇష్టపడేవాడిగా. మొదటి రచన పొందుకోవడం అంటే మనం విశ్వాసం మూలంగా. అయితే విశ్వాసం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటంటే మొదటి మనం ఏం చూస్తామంటే క్షేమాభివృద్ధి చూస్తాం. మొదటి క్షేమాభివృద్ధి చూస్తాము. రెండోది ఏమంటే ఆదరణ గురించి మనము మాట్లాడుతాం. అయితే మూడోది మనం చూసినట్లయితే నమ్మడం వల్ల నెమ్మది కలుగును. 2 సమూయేలు 7వ అధ్యాయము 2 సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానం కలుగు చేయదను. ఆయన ఏమిటంటే నెమ్మది విషయంలో నీ శత్రువుల మీద నీకు జయించడానికి నెమ్మది కలుగు చేసేదను. ఈ శత్రువులు అంటే మనల్ని హింసించేవారే కానీ, బాధించేవారే కానీ, మనం చేసే ప్రతి పనిలో ఆటంకపరిచేవారే కానీ, లేకపోతే మనల్ని తక్కువ చేసి మాట్లాడే అటువంటి వారి విషయంలో ఆయన ఏమంటాడు, మనల్ని జయించే బుద్ధికి నడిపించే బుద్ధిగా ఉంటున్నానని ఆయన చెప్తున్నాడు. ఇంకేమంటే చివరికంటే నేను నీకు సంతానం కూడా కలుగు చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ గురించి చెప్పడమే కాదు కానీ అది దేవుడు మనతో మాట్లాడినట్టు మనం భావిస్తూ వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని హత్తుకుంటామో, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తామో, అంటే నమ్ముతామో, అప్పుడు ఆయన మనకి మొదటగా క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. రెండోది ఆదరణ కలుగు చేస్తాడు. మూడోది ఏంటంటే మనకి నెమ్మది ఇచ్చేవాడిగా మనం చూస్తున్నాం. ఇంకా అలా చూడండి, కీర్తనలు 94లో కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్న 94 అదే ఒకసారి ఆదరణ 94 కీర్తనలు 94 19 వచ్చింది. నా అంతరంగం విచారణ హెచ్చుగా ఈ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనకి ఆదరణతో పాటు మన ప్రాణానికి నెమ్మది, మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. బాగా దాహంతో ఉన్నాం, లేదా ఆకలితో ఉన్నాం, లేకపోతే చాలా నీరసంగా ఉన్నప్పుడు మనకి కాస్త ఉపశమనం కలిగితే మనకి ఎలా ఉంటుందంటే మన ప్రాణానికి ఎంతో నెమ్మది కలిగినట్టు మనము భావిస్తాం. దేవుడు కూడా అంటే మనకు నెమ్మది కలిగితే మనం ఎటువంటి పరిస్థితులు చూడండి, మన అంతరంగంలో అంటే మన అంతరంగంలో
మనం అంటే మనకి విచారములు హెచ్చుగా ఉన్నప్పటికీ మన బాధలు ఉన్నప్పటికీ దేవుడు మనకి ఆదరిస్తూ మనకి నెమ్మది కలిగి మన ప్రాణానికి నెమ్మది కలిగించేవాడిగా ఆయన ఉండడం మనము చూస్తున్నాం. ఇంకా మన కీర్తనలు కూడా 19 చూసినట్లయితే వాక్యంతో కూడా నెమ్మది కలిగి చేసేవాడు అయినాడు. 119 50 వచనం. ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇంకేంటంటే ఆ వాక్యము అంటే చూడి మొదట ఆయన అంటే మొదట మనకి ఏంటంటే శత్రువులను జయించేవాడు ఉన్నాడు, ఇంకా మనకి సంతానం కలుగజేసేవాడిగా ఉన్నాడు. ఆయన నెమ్మది, ఆయన నెమ్మదిలో మరొక పెట్టారంటే మన ప్రాణానికి నెమ్మది కలుగజేస్తున్నాడు. ఇంకా ఏంటంటే ఆయన యొక్క వాక్యం ద్వారా మనకి నెమ్మదిని కలుగజేస్తున్న వాక్యం అంటే ఎవరు? ప్రభు వారు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. అంటే ఆయన వాక్యం ద్వారా ఏమంటే నెమ్మది కలుగజేసేవాడిగా ఉన్నాడు. ఇంకా మరి చివరికి మనం చూస్తున్నట్లయితే చూడండి, సమాధానం కూడా సంతోషాన్ని కూడా అంటే ఆ నమ్మడం వల్ల ఆ వాక్యం వల్ల మనం పొందుకునేవారి. మొదటి మనం క్షేమాభివృద్ధిని కనుగొన్నాము, రెండవది ఆదరణ కనుగొన్నాము, మూడవది నెమ్మదిని కలిగిన వారిగా మనం గుర్తించాము. మనం చివరిగా చూసుకున్నట్లయితే సమాధానంతో కూడిన సంతోషాన్ని కూడా కలిగించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మన వాక్యాన్ని నమ్మినప్పుడు వాక్యం మనం నమ్మినప్పుడు చూడండి, యెషయా గ్రంథం 55 12. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదములు చేయను, పొలములోని చెట్లని చప్పట్లు కొట్టాను. అంటే ఆయన యొక్క సంతోషం సమాధానం ఎలా ఉంటుందంటే మనం ఆయన ద్వారా మనం సంతోషముతో అంటే మనం సంతోషంగా మనము బయలు వెళ్ళేదాము. గుర్తు రావడం లేదు, ఒక చోటుకి వెళ్ళాను, చాలా ఆనందం తిరిగి వచ్చాను అనమాట. చాలా సంతోషం అనిపించింది. ఈ మధ్య నాకు గుర్తు రావడం లేదు. అంటే మాట ఎదుగుతుంది ఇక్కడ ఏమంటే మీరు సంతోషంగా బయలుదేరు, సంతోషాలు సమాధానం తిరిగి మీరు కొనుక్కోగలుగుతారు. అంటే ఆ సంతోషం ఎలా ఉంటుందంటే మీద పర్వతముల మెట్టలట సంగీత వినిపిస్తాయట. అంటే సంగీతం వినిపిస్తాయట. అంటే పర్వతాలు ఎప్పుడైనా చెట్లు వినిపించవు, కానీ మన పర్వతాలు మనకు వెళ్తున్నప్పుడు లేదా చెట్ల అడవులు మనకు వెళ్తున్నప్పుడు మనకు భయం వేస్తుంది. ఆ భయంకరమైన శబ్దాలు వస్తుంటాయి. ఆ పక్షులు జంతువులు అరుపులు కేకలు వింటుంటాము. ఎప్పుడు లేని చోట మనం భయపడుతూ ఉంటాం. కానీ అటువంటి సమయంలో సంగీతత్వం ఈ రోజుల్లో చూడండి, చాలా మంది ఉత్సవం కొరకు కాస్త ఉల్లాసం కొరకు ప్రయత్నిస్తుంటే సంగీతాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సంగీతం ఎప్పుడు వింటామంటే మనసుకు సంతోషం లేనప్పుడు, ఏదైనా దిగులుగా ఉన్నప్పుడు మనం సంగీతం వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే సంగీతం ఎప్పుడంటే అంటే అదే సంగీతం ఎప్పుడు వినిపిస్తుందంటే పర్వతముల మధ్యన మెట్టల మధ్యన మనం నడుస్తున్నప్పుడు మనకి అటువంటి సంగీతం అంటే అటువంటి ఆదరణ మనకి నెమ్మది కలిగేసే దేవుడు అన్నాడు. సమాధానంతో తిరిగి మనం పంపించే దేవుడు అన్నాడు. ఇంకేమంటే పొలంలో చెట్లని చెప్పలేకపోయాను. మనం సాధారణంగా రెండు వైపుల చెట్లు ఉంటే మధ్యలో నడవాలంటే మనం భయం వేస్తుంది. ఎందుకంటే ఆ చెట్లు సౌండ్ వేరేగా ఉంటాయి. ఆ సౌండ్ మనం భయపడుతుంటాం. కానీ ఆ చెట్లు అంటే ఎందుకు ఇది ఉపమానం అంటే మన సంతోషం ఎలా ఉంటే చెట్లు మనం భయపడవలసిన చెట్లు చప్పట్లు కొట్టి మన సాధనం ఉన్నాయి అంటే అంత మంచి సంతోషం ఏముంది. అది ఎప్పుడు వస్తుందంటే మనము ఆయన రక్షణ పొందుకున్నప్పుడే. ఆయన రక్షణ ఎలా పొందుకుంటామేమంటే మొదటిగా మనము విశ్వాసం ద్వారా వాటి ఆధారంగా మనం ఆయన రక్షణ మనము పొందుకుంటాము. మరి ఆయన రక్షణ పొందుకుంటాం, ఆయన నమ్ముకున్నాం కదా. నమ్మకం వల్ల పడాల్సిన ఏమంటే మొదటి మనము క్షేమాభివృద్ధిని చూస్తాము, రెండోది ఆదరణ చూస్తాము, మూడోది నెమ్మది చూస్తాము, చివరిగా అయితే సంతోషంతో కూడిన సమాధానం కూడా మనము చూసేవారిగా ఉంటాము. అయితే మొదటి విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుకున్నాము. రెండోది మనం చూసినట్లయితే ఆ దేవుని కృప ద్వారా కూడా మనము రక్షణ పొందుకునే వారిగా ఉంటాం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎపిసిలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. ఈ విశ్వాసము ద్వారా ఈ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. ఇప్పుడు మొదట విశ్వాసం ఇచ్చాము, రక్షణ కలిగింది. మనం రక్షణ కలిగిన తర్వాత ఎప్పుడైతే మన దేవునికి ఇష్టంగా ఉంటున్నామో ఆయన యొక్క కృప ద్వారానే మనకి ఏముంటే మన పూర్తి రక్షణ కలుగుతుంది. ఎలాగంటే మన యొక్క విశ్వాసం ద్వారానే, అంటే నువ్వు ముందు దేవుడు నమ్మాలి. అంటే అక్కడ నమ్మడని వలనైతే నువ్వు నమ్మడం మనకు చేతవాలి. ఎప్పుడు మన దేవుడు నమ్మామో అప్పుడు మన యొక్క నమ్మకం బట్టి ఆయన కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాము. ఎందుకంటే ఈ సమయాన్ని చూడండి, ఎంతో మంది గతించిపోతున్నారు. వారు చెడ్డవాళ్ళని చెప్పడం లేదు, కానీ వారికంటే గొప్ప వారు కూడా మనం కాదు. కేవలము ఆయన యొక్క కృపను బట్టి, ఆయన చూపించిన ప్రేమ బట్టి మనము ఈ రోజు మనందరూ కూడా ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం వినటము చేయగలుగుతాము. కారణం ఏంటంటే ఆయన కృప. అంటే రక్షణకి ఏం అవసరము? మొదటి విశ్వాసం అవసరము, రెండోది ఏంటంటే ఆయన కృప కూడా మనకి అవసరం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దేవుడి అనుకున్న నమ్మకం బట్టి ఆయన కృప ద్వారానే రక్షింపబడగలం. ఇంకా మన దేవుడు నమ్మిన వారికైతే మనము ఆయన కృప ద్వారా మనము రక్షింపబడగలుగుతాం. ఎలా కనుగనంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఎలా రక్షింపబడతామంటే ఆయన కృప ద్వారా. 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏ విధంగా ఆయన రక్షణ పొందుకోగలుగుతామంటే మొదట మనము ఆయన విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాము. తర్వాత ఆయన కృపను బట్టి మనం రక్షణలోకి వచ్చాము. అయితే ఎలాగా అంటే మనము ఆయన నమ్ముని బట్టి మన కృప ద్వారా రక్షింపగలుగుతాం. ఎలాగనంటే ఇక్కడ నమ్మి బాప్తిసం పొందినవాడు అంటే నమ్మే ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా అంటే బాప్తిసం తీసుకునేవారుగా ఉండాలి. ఇంకా ఎపిసి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే ఎపిసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎందుకు మనం బాప్తిసం తీసుకుంటే ఎప్పుడైతే మనం మానవ రక్షణ అనుభవంలోకి వచ్చామో, దేవుని మన సొంత రక్షణగా మనం అంగీకరించామో, దేవుని యొక్క కృప మనం పొందుకున్నాము, ఆయన బిడ్డలుగా మనము ఏం చేయాలంటే ఆయనతో మనము బాప్తిసం తీసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో, ఇక్కడ చూడండి తీసుకుంటామో, దేవుని కృప మహదేశ్వర్యమును బట్టి, ఆయన కృప మహదేశ్వర్యమును బట్టి మరి ఆ ప్రియయందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, మనకు విమోచన, మన పాపానికి విమోచన, మన పాపానికి ప్రాయశ్చిత్తము, లేదా పాపం లేక దేవునితో మనం సహవాసం కలిగేటట్టుగా జీవించాలంటే మనకి ఏమిటో విమోచన అంటే ఆయన రక్తము మనకి అవసరం. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం చాలా చేస్తున్నాం. వారంతట్లో మనము పాపం చేస్తూ చివరి రోజున మనము పాపానికి ప్రాయశ్చిత్తమైపోతాం. అయితే దేవునికి తెలియదా? తెలుసు. కాబట్టి మన బలహీనులనే దేవునికి తెలుసు, మనలో బలహీనత ఉందని దేవునికి తెలుసు. అలాగే మనం ఆ బలహీనతని మనం చూపిస్తే మనము పాతాళానికి దిగజారిపోతాం. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకొని సరి చేసుకొని మరి ఆయన శరీరాన్ని తాకాలన్నదే ఆయన ఉద్దేశం. కాబట్టి మరి పాప క్షమాపణ ఆయన రక్షణ బట్టి మనం అర్థం చేసుకోవాలి. పాప క్షమాపణ ఎలా ఉంటుంది? ఆయన యొక్క రక్షణను బట్టి ఆయన రక్షణ. మరి మన పాప క్షమాపణ కేవలం దేవుడు ఉన్న విశ్వాసం బట్టి, మన పాప క్షమాపణ అంటే దేవుడు ఉన్న నమ్మకాన్ని బట్టి మన పాప క్షమాపణ మనము పొందుకోగలం. ఇంకా
దేవుడు మనకు అప్పగించిన కృపను పెట్టి మనకు రక్షణ కలుగుతుంది. ఆయన ఇదైతే మనకి కృప అంటే మొదలు మన నమ్మిన ఆయన మనకి కృపలు ఇచ్చాడు అనమాట. కృపలు ఇచ్చేది ఇచ్చి మనకి రక్షణని వాళ్ళకి చేసేది. కాబట్టి మొదటి గురించి 11వ అధ్యాయం 20 ప్రకారం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగ చేసి ఆ రొట్టెని ద్రాక్షరసము తాగవలెను. కాబట్టి అంటే బట్టి అంటే ఏంటంటే మొదటి మనము రక్షణ పొందుకునే నిమిత్తము విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. మొదటి మనం ఆలోచిస్తున్న ఆలోచించాలి, నేను దేవుడిని విశ్వసిస్తున్న నమ్ముతున్నాను లేదు అనుకుంటుంది. రెండోది ఏ విధంగా మనం నమ్ముతున్నాం అంటే వాక్యాధారంగా. ఆ వాక్యం ఎవరైనారు? దేవుడే. ఆ వాక్య ఆధారంగా మనము రక్షణను కనుక్కున్నాము. ఇంకా ఆ వాక్యాన్ని బట్టి మనము ఆయన ద్వారా మనము కృపను పొందే వారిగా ఉంటున్నాము. ఆయన ద్వారా మనము కృపను ఇది రక్షణ. రక్షణ ఎలా పొందుకుంటామంటే విశ్వాసము మరి వాక్యాధారంగా ఆయన కృప పెట్టి మనము రక్షణను మనము పొందుకోగలము. ఆయన మనము పొందుకోగలము. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న ముందు మనం పరీక్షించుకోవాలి. చూడండి, మనం పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని ఆ పాత్రలో దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకుంటారు.